హలో అండి. కళ్యాణి ఎట్ కాశీ ఛానల్‌కి స్వాగతం అండి. నేనైతే చాలా రోజుల తర్వాత వీడియోనైతే చేస్తున్నానండి. ఇదంతా కూడా బనారస్ రైల్వే స్టేషన్ అండి. బనారస్ రైల్వే స్టేషన్ నుండి మేమైతే అయోధ్యకైతే వెళ్తున్నామండి ఇప్పుడు. అయోధ్యకైతే మేమైతే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇదంతా వందే భారత్ ట్రైన్ అనమాట. మన మామూలు ట్రైన్ కంటే ఇది లగ్జరీగా, సూపర్ లగ్జరీగా ఉంటుందండి. ఇవి ఏసీ అండి వందే భారత్. అండ్ 2 అవర్స్‌లోనే మమ్మల్ని అయోధ్యలో అయితే డ్రాప్ చేసిందండి. చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇదంతా కూడా అయోధ్య అన్నమాట. మనమైతే రాముని టెంపుల్కి వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి మనం లోపలికి లైన్ పట్టాలన్నమాట. రైల్వే స్టేషన్ నుండి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నడిచామంటే మనకు వస్తుందండి టెంపుల్ అయితే. ఆటో వాళ్ళు అయితే అక్కడ ఉంటారండి, డ్రాప్ చేస్తామని. మీరు అస్సలు అయితే వెళ్ళకండి. ఓన్లీ 10-15 మినిట్స్. ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే మాత్రమే చక్కగా వెళ్ళండి ఆటోలో, లేకుంటే నడుచుకుంటూ వెళ్ళారంటే అంత 10 మినిట్స్లోనే వస్తుందండి. ఇదంతా కూడా టెంపుల్కి దారి అన్నమాట. ఇక్కడ నుండి మనమైతే లైన్ పట్టాలన్నమాట. చాలా చాలా దూరం ఉంటుందండి. ఇక్కడ నుండి గర్భగుడికి వెళ్ళాలంటే ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంటుందండి. అండ్ ఫోన్లు అయితే అలో చేయరండి. ఫోన్లు పెట్టుకోవడానికి మనకు ర్యాక్స్ కూడా ఉంటాయండి అక్కడ. చాలా బాగుందండి. అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రాముని పుట్టు పెరిగిన ఊర్లో మనమైతే అడుగు పెట్టడం అంటే మాటలా అండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కాశీకి వచ్చే ప్రతి తెలుగు యాత్రికులకైతే మన దగ్గర అయితే కాశీలో ఆశ్రమం అయితే ఉందండి. తెలుగు ఆశ్రమం అండి. శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి. ట్రస్ట్ పేరు అయితే ఇక్కడ చూస్తున్న లైన్కి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ సుగ్రీవ్ కిలా అని అయితే ఉందండి. కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్ వేరే దారి ఉంటుందండి. సో అందుకని చెప్పేసి మేమైతే సుగ్రీవ్ కిలాని అయితే దర్శించుకోలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శించుకుంటాము. నెక్స్ట్ టైం అయితే మాకు కాశీ నుండి ఒక 2 అవర్స్ దూరమే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా రావాలండి. అండ్ అలాగే మన ఆశ్రమంలోనైతే ఒక పూట భోజనం ఉంటుంది, ఈవినింగ్ టిఫిన్ కూడా ఉంటుందండి. ఇంకా ఎవరైనా నా వీడియోలు చూడకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోలు కూడా చూడండి, మీకైతే అర్థమవుతుంది. మేము ఇక్కడే ఉంటామండి కాశీలో. చక్కగా తెలుగువారి కోసం అయితే చక్కటి ఆశ్రమం అయితే ఉందండి. చక్కటి ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు కూడా ఉన్నాయండి. చక్కగా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మేము చెప్తామండి. ఇదంతా కూడా అయోధ్యకు వెళ్ళే దారిలోనే ఉందండి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ టెంపుల్ని అయితే ఓల్డ్ రాముడిని అయితే పెట్టారండి. అంటే అంతకుముందు గొడవలు జరిగినప్పుడు అక్కడే పూజలు జరిగేవట. ఇప్పుడైతే కొత్త రాముని అయితే ప్రతిష్ఠించారు కదండి గర్భగుడిలో. ఇక్కడ నుండి మనమైతే లైన్ పట్టాలన్నమాట. చాలా ఫుల్ సెక్యూరిటీగానే ఒకటి ఉంటుందండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. కానీ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. ఇక్కడ మహల్ చూసారా, ఇక్కడ మహల్ నుండి అయితే లెఫ్ట్ సైడ్కి ర్యాక్స్ ఉంటాయండి. ఫ్రీగానే ర్యాక్లో మనం తెచ్చుకున్న ఫోన్లు, చెప్పుల దగ్గర నుండి ఒక బ్యాగ్ ఇస్తారండి. అందులో పెట్టేస్తే మనకు లాకర్ కీ అయితే ఇస్తారండి. ఏది కూడా అలో చెయ్యరు. చాలా బాగుంది. ఫ్రీ అని అయితే మొత్తం చాలా ర్యాక్స్ ఉంటాయండి అక్కడ. నెక్స్ట్ అయితే మనం దర్శనం చేసుకొని రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడైతే పెద్ద హాల్ అయితే కనిపిస్తుందండి. ఇదైతే వెయిటింగ్ హాల్ అండి. మనం దర్శించుకున్న తర్వాత అలసిపోతాం కదండి, అందుకని చెప్పేసి పెద్ద హాల్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారండి. చాలా చాలా పెద్దదిగా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు లైవ్లో శ్రీరాముని అయితే చూపిస్తున్నారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతుందండి. చాలా సెక్యూరిటీగా ఉందండి. ఇక్కడైతే పెద్ద హాల్ అండి. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఎంట్రన్స్ ఎగ్జిట్ వేరే ఉంటాయండి. దానికి దీనికి కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మేమైతే దర్శించుకొని అయితే ఇక బయటకైతే వస్తున్నామని చూస్తున్నారు కదా. అటు నుండి రైట్ సైడ్ నుండి దర్శించుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి బయటకైతే వస్తున్నామండి. బయటకు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే సీతమ్మ వారి వంటశాల దగ్గర అయితే మేము కొంచెం కిచిడి అయితే తిన్నామండి. అదైతే వీడియోలో రాలేదండి. ఇదంతా కూడా హనుమాన్ గడి అన్నమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అంటే రామున్ టెంపుల్ నుండి ఒక 10 మినిట్స్ నడిచామంటే హనుమాన్ గడి వస్తుందండి. ఆటో వాళ్ళైతే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసుకొని ఇక్కడ దింపుతారండి. ఏం లేదంటే ఓన్లీ 10 మినిట్స్లోనే మనకు హనుమాన్ గడి అయితే వస్తుందండి. అలాగే హనుమాన్ గడి నుండి ఇంకొక 10 నిమిషాలు నడిచామంటే మనకైతే దశరథ మహల్ అయితే వస్తుందండి. దశరథ మహల్ తర్వాత అయితే లతా మంగేష్కర్ సడక్ అండ్ సరౌండ్ చూపిస్తారండి. మేమైతే ఈ 2 టెంపుల్కు నడుచుకుంటూనే వచ్చామండి. ఇదంతా కూడా హనుమాన్ గడి యొక్క గోపురం అండి. చూస్తున్నారు కదా. రాముని గుడి నుండి ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంటుందండి.
అండ్ వెహికల్స్ కూడా ఉంటాయండి. ఆటోలో వాళ్ళు కూడా ఒక 20 రూపీస్ తీసుకొని మమ్మల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేస్తారండి. కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. రోడ్డుకైతే ఉండదండి, కొంచెం లోపలికైతే నడవాలండి. ఇదంతా కూడా భజనలు చేసుకునే చోట అన్నమాట. గర్భగుడికి ఎదురుగా ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా సాధువులు కానివ్వండి, మనమైనా సరే ఇక్కడ కూర్చొని చక్కగా భజనలు అయితే చేసుకోవచ్చండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. అండ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంటాయండి. ఎంట్రన్స్ నుండి కాకుండా ఎగ్జిట్ అయితే బ్యాక్ సైడ్ నుండి అయితే మనల్ని పంపిస్తారండి. ఇక్కడికైతే మనం వచ్చేసామండి. ఇదైతే దశరథ మహల్ అనమాట. చూస్తున్నారు ఇదంతా కూడా దశరథ మహల్ అండి. శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్ జీకా రాజ్ మహల్ అని ఉంది, చూసారు కదండి హిందీలో. చాలా బాగుంటుంది. ఇదైతే రోడ్డుకి అయితే కొంచెం దూరం నడిచామంటే ఎదురుగానే కనిపిస్తుందండి. అంటే హనుమాన్ గడి నుండి ఇంకొక 10 నిమిషాలు నడిచామంటే దశరథ మహల్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళానండి. ఇదంతా కూడా లోపలికైతే వచ్చేసామండి మహల్ నుండి. చూస్తున్నారు కదా ఇదంతా కూడా దశరథ మహల్ అనమాట. అంటే రామయ్య పుట్టి పెరిగింది ఇక్కడే అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడైతే 3 గర్భగుళ్ళు కనిపిస్తాయండి. ఒక దాంట్లో కృష్ణుడు ఉంటాడని, ఇంకో దాంట్లో రాముడు, అండ్ ఇంకొక దాంట్లోనైతే రాముడు, దశరథుడు, లక్ష్మణుడు వాళ్ళందరూ ఉన్నదైతే ఉంటుందండి టెంపుల్. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము నా సడక్ అంటే లతా మంగేష్కర్ సడక్ అయితే వెళ్తున్నామండి. అంతేకాకుండా సరైన నదిని చూడడానికి కూడా వెళ్తున్నామండి. సరైన నదికి వెళ్ళడానికైతే మాకు ఈ టోటోనైతే భలే అనిపించిందని. చూస్తున్నాం కదండి, ఎక్కడ చూడు ఇలాంటి టోటోసే ఉన్నాయండి. అంటే 4 సీటెడ్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి. 4 సీటెడ్ టోటోస్ అయితే ఈచ్ వన్ అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఈచ్ వన్ 20 రూపీస్ తీసుకొని మనల్ని అయితే అక్కడ లతా మంగేష్కర్ సడక్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారండి. అక్కడ నుండి మనం సరైన నదికి వెళ్తే అయిపోతుందండి. అక్కడ నుండి అంతా మళ్ళీ 5 మినిట్స్ నడవాలండి. చాలా బాగుందండి. అయోధ్యని అయితే చాలా నచ్చేసింది అనమాట. చాలా విశాలంగా అనిపించింది అండ్ పీస్ మైండ్ అని నాకైతే తెలియని ఫీలింగ్ అయితే వచ్చేసింది. రాముని యొక్క పుట్టి పెరిగిన ఊర్లో నేనైతే నడవడం అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనమైతే అయోధ్యకి అయితే వెళ్ళలేమండి. చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడైతే మనమైతే లతా మంగేష్కర్ సడక్ అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. లతా మంగేష్కర్ పెద్ద సింగర్ కదండి. ఇక్కడనైతే ఆమె పేరు మీదగానే ఒక రోడ్ అయితే ఉందండి. లతా మంగేష్కర్ సడక్ అని అంటారండి ఇక్కడ. చూస్తున్నారు కదా. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి చక్కగా వీణను కూడా ఇక్కడైతే పెట్టారండి. లతా మంగేష్కర్ గారి పేరు మీదగానైతే ఇదంతా కూడా లతా మంగేష్కర్ సడక్ అన్నట్టు. ఇక్కడే సరైనది కూడా ఉంటుందండి. ఇక్కడే మననైతే డ్రాప్ చేస్తారండి ఆటో వాళ్ళు. చూస్తున్నారు కదా, వీణ చాలా బాగుంది కదా. చక్కగా మన అయోధ్య వస్తే మాత్రం చక్కగా ఇవన్నీ కూడా మీరైతే కంపల్సరిగా విజిట్ చేయాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మెల్లిగా అక్కడ డ్రాప్ చేశాక మెల్లిగా ఇంకొక 5 మినిట్స్ నడిచామంటే మనకైతే సరైన నది అయితే వస్తుందండి. ఇదంతా కూడా సరైనది. చాలా వాటర్ ఉన్నాయండి. వాటర్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉందో సరైనది. రాముల వారైతే ఇక్కడే స్నానాలు ఆచరించేవారట అప్పుడైతే అయోధ్యలో ఉండగా. చూస్తున్నారు కదా ఇదంతా కూడా సరైనది అన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. హర హర మహాదేవ శంభో.